సత్యం గారు, ఇప్పుడు అక్రమ వలసలపై స్పెయిన్ స్పందన ఏ విధంగా ఉంది? నెగిటివ్గా ఉంది. ఎందుకంటే యూరోప్ మొత్తంలో లేదా మిగతా దేశాలు అపోజ్ చేసినాయి. దానికి బోర్డర్లు ఉన్నటువంటి ఇటలీ మీరు ఎట్లనే రాణిస్తే బోర్డర్ మూసేయాల్సి ఉంటుందని ఇటలీ హెచ్చరిక పంపింది. అలాగే యూరోపియన్ అన్ని దేశాలు కూడా అంతకింత అపోజ్ చేస్తూ ఇట్లా మీరు అలో చేస్తే మేము మీతోటి ఉన్నటువంటి బోర్డర్ని మూసేస్తామని హెచ్చరిక చేశారు. కంటే ఈ వలసలు యూరోప్ మొత్తంలో కూడా సమస్య సృష్టిస్తుందనేటువంటి ఉద్దేశంతో స్పెయిన్ మీద మిగతా యూరోప్ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి, ఇటువంటిది అలో చేయొద్దని. స్పెయిన్ కూడా అదే విధమైనటువంటి వైఖరితో ఉంది. అందుకే వలసలను అలో చేయట్లేదు. తర్వాత నార్త్ ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాల్లో ముఖ్యంగా మొరాకో డెవలప్ అవుతున్నప్పటికీ ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా మొరాకోలో నిరుద్యోగ సమస్య ఉంది, అసమానతలు ఉన్నాయి. ఈ రెండు ఉన్నప్పుడు సహజంగానే మైగ్రేషన్కు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోకి ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా నుంచి విపరీతంగా మైగ్రేట్ అయ్యారు. కోట్ల మంది పనిచేస్తున్నారు. ఎందుకు వచ్చారు అని చూస్తే అక్కడికన్నా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ, కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువ. కాబట్టి అక్కడ పని దొరక ఇక్కడ పని చేయడానికి వస్తారు. ఇదే రిలేటివ్ స్ట్రెంగ్త్ స్పెయిన్, మొరాకో మధ్య అనేది కూడా ఉంది. రిలేటివ్గా మొరాకో కన్నా స్పెయిన్ డెవలప్డ్ ఏరియా కాబట్టి మెరుగైన అవకాశాలు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో మొరాకో నుంచి స్పెయిన్లోకి జొరబడుతున్నారు. అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం ఇటువంటి జరుగుతుంటాయి. కానీ పెద్ద సంఘటన జరగబట్టి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశం అయింది. ఇప్పుడు సత్యం గారు, ఇప్పుడు శాశ్వతంగా ఆశ్రయం దొరుకుతుంది అనుకున్న వలసదారులకు ఇప్పుడు నిరాశే అనుకోవాలా? అబ్సల్యూట్గా. ఎందుకంటే మొరాకో కూడా ఇప్పుడే గ్రో అవుతుంది. $5,000 అంటే మనది $3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, అంటే డెవలప్ అవుతుంది. కాబట్టి డెవలప్ అవుతున్నటువంటి దేశంలో అవకాశాలు తక్కువ ఉన్నాయి. తర్వాత తలసరి ఆదాయం కూడా తక్కువ ఉంది, శాలరీస్ కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో 99% ముస్లిమ్స్ ఉన్నారు. మిగతా 1% యూతులు, క్రైస్తవులు, మిగతా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో సహజంగానే మోడర్నైజేషన్ అవుతూ ఉన్నది. మిగతా దేశాల కన్నా ఎక్కువ మోడర్నైజ్ అయింది. ముఖ్యంగా ఆటోమొబైల్స్, తర్వాత ఇతర స్పేసు, ఇతర రంగాల్లో అభివృద్ధి చెందింది మొరాకో. అయినప్పటికీ అవకాశాలు ఇంకా ఎక్కువ కావాలి. ఎందుకంటే ఆ దేశం జనాభా 3.7 crores. కాబట్టి జనాభా కూడా ఎక్కువ ఉంది. కాబట్టి సహజంగానే రిలేటివ్ ఆపర్చునిటీస్ యూరోప్లో ఎక్కువ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఇలా దొరబట్టడానికి కారణమైంది. అంటే ఇప్పుడు స్పెయిన్పై మొరాకో, స్పెయిన్ ఈ సెయూటా వివాదం ఎప్పటి నుంచి ఉందండి? సెయూటా భూభాగం పైన స్పెయిన్ మొరాకోకి ఎప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది? 1580 నుంచి సియోటా స్పెయిన్ అధీనంలోనే ఉంది. భౌగోళికంగా మొరాకోకు దగ్గర ఉన్నప్పటికీ రెండింటి మధ్య సముద్ర దూరం 5 కిలోమీటర్లు. ఇప్పుడు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ స్పెయిన్కు మళ్ళీ సియోటాకు ఎక్కువ దూరం ఉంది, 1000 కిలోమీటర్లు ఉంది. అయినా స్పెయిన్ అధీనంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితి ఎదురయ్యింది. ఇప్పుడు సత్యం గారు, ఇప్పుడు మొరాకో రాజు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడంతో వలసల ఉధృతి పెరిగిందనే అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే దీన్ని మొరాకో వ్యూహాత్మకంగా రాజకీయ పావుగా వాడుకుంటుందని భావించవచ్చా? అదొక కారణంగా భావిస్తున్నారు. ఈ కారణం వెనకాల ఏముండి ఉంటుంది అని అంటే, మొరాకోకు విరుద్ధమైనటువంటి లేదా తనకు వ్యతిరేక వైఖరి ఉన్నటువంటి మరొక దేశంతో స్పెయిన్ ఒప్పందం చేసుకుంది. అది నచ్చని మొరాకో దేశం కావాలనే ఈ పని చేసిందనే ఒక అనుమానం కూడా కొనసాగుతా ఉంది. కాదు, మొరాకో దేశంలో అవకాశాలు ఇవ్వలేక తీసుకొచ్చి ప్రోత్సహించి ఈ విధమైనటువంటి పని చేయించారు అథారిటీస్ అనేటువంటి మరొకటి. కాబట్టి డిఫరెంట్ పర్సెప్షన్స్, 3-4 దృక్పథాలు ఇవాళ ఈ వలసల కారణంగా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు సముద్ర మార్గంలో వచ్చిన వలసదారులను వెంటనే వెనక్కి పంపరాదంటూ స్పెయిన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఇలా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఏం లేదు, శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు, సముద్రం మీద నుంచి వచ్చినటువంటి వాళ్ళని ముందు భూతలం నుంచి వచ్చేటువంటి వాళ్ళని అడ్డగించండి, అసలు రానివ్వద్దు అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్. కానీ సముద్ర మార్గాల ద్వారా వస్తే అందులో వాళ్ళ వివరాలు నమోదు చేయండి అన్నారు. అంటే ఏ దేశం వాళ్ళు, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇటువంటి అన్ని వివరాలు నమోదు చేసి అప్పుడు పంపించండి అన్నారు. వీళ్ళనే వద్దనులే. కానీ వివరాలు నమోదు చేసుకోవడానికి వెంటనే కాకుండా 4-5 రోజులు అవకాశం ఉంటే అట్లానే ఇన్ఫిల్ట్రేట్ కావచ్చు స్పెయిన్లో అనేటువంటి ఒక ఆశతోటి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఆధారంగా భావించి తర్వాత భ్రమపడి
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా ఉంది మనకనేటువంటి భ్రమలో మరొక ప్రజలు స్పెయిన్లోకి జొరబడ్డారనేటువంటిది ఒక కన్క్లూజన్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శరణార్థులకు అభయం ఇచ్చింది అనుకోవాలా, లేకపోతే అక్రమ వలసలకు మరింత ప్రోత్సాహమైంది అనుకోవాలా? వాస్తవానికి ప్రోత్సాహం కాదు, అభయం కాదు. అది వెనకకు పంపించటం ఇచ్చింది, కాకపోతే వివరాలు నమోదు చేసుకుని పంపించడం అది. అబ్రప్ట్గా పంపించకుండా వాళ్ళ వివరాలు నమోదు చేసుకొని కారణాలు ఏడి పంపించమని అనేది. అంటే కొంత డెమోక్రటిక్ ఆలోచించి, లేదు ఇంకా డెమోక్రటిక్గా కాదనుకుంటే మానవత్వం దృష్టి ఆలోచించి, ఒక హ్యుమానిటీ తోటి అటువంటి తీర్పు ఇచ్చుంటుంది. అంటే ఇప్పుడు సత్యం గారు, ఇప్పుడు వేలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో దూకడానికి గల కారణాలు ఏంటి? అంత అంత సాహసం ఎందుకు చేశారు అసలు? రెండు మూడు రకాలు. ఒకటి, ఖైదీలుగా క్షమాభిక్ష పెట్టి వదిలిపెట్టినటువంటి వాళ్ళు మళ్ళీ ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేస్తారు అనేటువంటి అనుమానం ఉండి ఉండొచ్చు. రెండోది, బయటకు వచ్చినాక ఆపర్చునిటీస్ మొరాకోలో తక్కువ ఉన్నాయి కాబట్టి స్పెయిన్లో పోతే ఎక్కువ ఆపర్చునిటీ దొరుకుతాయి అనేటువంటిది రెండో కారణం కావచ్చు. మూడోది, ఖైదీతో పాటు పని లేనటువంటి నిరుద్యోగులు కూడా ఇల్లు ఉండి ఉంటారు కాబట్టి నిరుద్యోగ సమస్య కూడా ఇలా స్పెయిన్లో దొరకబట్టడానికి కారణమవుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటిల్లో ఏ కారణమైనా కావచ్చు. అంటే ఇప్పుడు కేవలం చట్టపరమైన లొసుగులా, లేకపోతే అంతర్లీనంగా ఉన్న ఆర్థిక అసమానతలా? అంతర్గతంగా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. నేను ముందే చెప్పాను, అర్బన్ రిచ్, బాగా రిచ్ క్లాస్ ఉంది మొరాకోలో. రూరల్ పూర్ ఉన్నారు. ముఖ్యంగా ఆల్టర్నేటివ్ ఇయర్స్లో కరువు వస్తూ ఉంటుంది మొరాకోలో. ముఖ్యంగా వ్యవసాయంలో రంగంలో పనిచేసే వాళ్ళందరూ కూడా అచేతనలు అవుతూ ఉంటారు ఆ కరువు వచ్చినప్పుడు. కాబట్టి ఇటువంటివి కూడా కొంత మైగ్రేషన్ కారణమే కదా. మనం విత్ ఇన్ ది కంట్రీ చాలా దేశాలు చూస్తున్నాంగా, కరువు ప్రాంతం నుంచి కాస్త ఇరిగేషన్ ఉన్న ప్రాంతానికి లేదా డెవలప్డ్ ఉన్నటువంటి రీజియన్కు మైగ్రేట్ అవుతూ ఉంటారు, వలసలు పోతూ ఉంటారు. మన పాలమూరు నుంచి అదే కదా కారణం, గల్ఫ్కు పోయారు, ఇతర ప్రాంతాలకు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు పోతూ ఉంటారు కరువు కావటం వల్లే. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మొరాకోలో కూడా రూరల్ ఏరియాలు ఉండటం వల్లనే ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి అనుకోవటం ఒకటి, కొత్త ఆపర్చునిటీ వస్తాయి అనుకోవటం ఒకటి, డెవలప్డ్ ఏరియా కాబట్టి స్పెయిన్లో అవకాశాలు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో ఇటువంటి అవకాశం ఏర్పడింది. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశం విడిచి వెళ్ళిపోతున్నారనే భావన అనేది మొరాకోకి ఎలా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా? ఖచ్చితంగా మొరాకోకు ఇది బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. ప్రజలకు అవకాశాలు కల్పించకపోవటం వల్లనే ఇట్లా ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు అనేటువంటిది. తర్వాత రెండోది, ఒక మొరాకోనే ఎదుర్కోవడాలే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డెవలప్డ్ ఏరియా ఉంటే అక్కడికి వలసలు పోతున్నారు. అమెరికాకు మన వాళ్ళు 50 లక్షల మంది వలసపోయారు. అట్లాగే గల్ఫ్ కంట్రీస్కి మన వాళ్ళు 93 లక్షల మంది వలసపోయారు. ఎక్కడ ఆపర్చునిటీ అక్కడికి పోతారు. మొబిలిటీ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఈ మొబిలిటీ ఉంది. ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే, ఎక్కడ ఉద్యోగం దొరికితే, ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడ పోతున్నారు. అందులో భాగంగానే మనం ఇవాళ చూస్తే మొరాకో కన్నా స్పెయిన్ రీజియన్ డెవలప్డ్ రీజియన్ కాబట్టి దాంట్లోకి పోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సత్యం గారు, అంటే కేవలం 24 గంటల్లోనే 60,000 మంది చొరబడటం, ఆ తర్వాత 45,000 మంది స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళిపోవడాన్ని ఏమంటారు? 48,300, 40,400 మంది సుమారుగా వెనక్కి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకు రియలైజ్ చేసి ఉంటారు అథారిటీస్, లేదా బలవంతంగా పంపుకుంటారు, అటగిచ్చి ఉంటారు. ఎక్కడ మీరు ఇల్లీగల్ ఇటు రావటం, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే వెనక్కి పోతారు. దగ్గరే కదా, బోర్డరే కదా. భూతలం అయితే బోర్డరే, యువతల నుంచి అవతలే పోవటమే. సముద్రం కాబట్టి 5 కిలోమీటర్లు ఉంది. కాబట్టి చాలామంది రియలైజ్ అయ్యి వెనక్కిపోయి ఉంటారు. అందుకే 24 అవర్స్లో 48,360 మంది వెనక్కిపోయారు. అంటే ఇప్పుడు వలసదారుల్లో దారులపై ఈ తీవ్ర ఒత్తిడి ఏమైనా ఉందంటారా? ఒత్తిడి ఎవరో చేస్తే ఒత్తిడి కాదు, ఎకనామిక్ ప్రెజర్స్ అట్లున్నాయి. మొరాకోలో తక్షణమే ఉపాధి లభించకపోవటం, డెవలప్డ్ ఏరియా కాకపోవటం, రూరల్ ఏరియా, ఇటువంటి కారణాలన్నీ ఒకదానికొకటి సహకరించుకొని ఒకదానికి ఒక కారణం వల్ల ఇట్లా వలసపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది.